విద్యార్థుల ప్రగతికి భవితకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ప్రతి విద్యార్థి పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరై బాగా చదువుకోవాలని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 50వ డివిజన్ లాలా చెరువు ఉన్నత పాఠశాలలో అర్బన్ విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన స్టూడెంట్ కిట్స్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి మాట్లాడుతూ విద్యతోనే మనం భవిష్యత్తు లక్ష్యాలను సాధించుకోగలమని, తద్వారా సమాజంలో ఉన్నతమైన స్థానంలో నిలిచేందుకు విద్య ఎంతో తోడ్పాటునిస్తుందన్నారు. చదువు అభివృద్ధికి సూచకమని, సమాజంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా వారి అభిప్రాయాలను, భావాలను అర్థం చేసుకుని వ్యక్తిగత ఎదుగుదలకు చదువు ఎంతో తోడ్పాటునిస్తుందన్నారు. గత ప్రభుత్వంలో చదువుతున్న విద్యార్థి ఇంటికి ఒక్కరికే అమ్మఒడి సొమ్ము ఇచ్చేవారని, నేడు కూటమి ప్రభుత్వం అమ్మకు వందనం కార్యక్రమం ద్వారా ఇంట్లో చదువుతున్న పిల్లల అందరికీ తల్లుల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తామన్నారు. విద్యార్థులకు బ్యాగ్, షూ, నోట్బుక్స్, యూనిఫామ్లన్నీ కలిపిన కిట్లను అందజేశారు. అమ్మ పేరుతో అమ్మతో కలిసి మొక్కను నాటే కార్యక్రమాన్ని ప్రారంభించి పాఠశాల ఆవరణలో మామిడి మొక్క నాటారు. తొలుత అర్బన్ రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ బి దిలీప్ కుమార్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కు స్వాగతం పలికారు. జిల్లా సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఎస్ సుభాషిని, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్, 50వ డివిజన్ ఇన్ఛార్జ్ మరుకుర్తి రవి యాదవ్, హరి, చింతపల్లి నాని, ఆనంద్ చిన్ని, అర్బన్ ఎంఈఓ రెండవ అర్బన్ ఎంఈఓ రమారజని, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ మల్లేశ్వరరావు, పెద్దలు వనచర్ల సుజాత, వండారి లక్ష్మి, కాసిబోయిన రాజు, జి సత్యనారాయణ, ఆకుల విజయభారతి తదితరులు పాల్గొన్నారు. పిల్లలు బాగా చదువుకోవాలి. చదువు ద్వారానే మీరు సమాజంలో ఏదైనా సాధించగలుగుతారు. చదువు లేకపోతే మనం ఏది కూడా పనికిరాని వస్తువు కింద అయిపోతాం. మీరందరూ కూడా స్కూల్కి రావాలి, చదువుకోవాలి. మీరందరూ కూడా స్కూల్కి రాని వారికి కూడా మీరు తెలియజేయండి. మంచి మంచి రిఫార్మ్స్ తీసుకొస్తా ఉన్నాం, మంచి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. మీకు గతంలోనే ఏదైతే అమ్మఒడి కానీ, అలాగే ఇంకా పైన ఎడ్యుకేషన్ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఒకలా జరిగి, చాలా మందికి ఇంట్లో ఇద్దరుంటే ఒకరికి ఇచ్చేవారు అమ్మఒడి, ఒకరికి ఇచ్చేవారు కాదు, అంతేనా? ఇప్పుడు అలా లేదు. ఈ గవర్నమెంట్ లో ఎంతమంది పిల్లలుంటే అంతమందిని కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చదివిస్తారని మీ అందరికీ కూడా హామీ ఇచ్చారు. అలాగే ఇంట్లో ఉన్న మీ మమ్మీకి కానీ ఇంకెవరికైనా సరే వారికి కూడా ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తా ఉన్నారు. దేనికి అని అంటే మీ అందరికీ అది ఉపయోగపడాలని. ఇక్కడ ఇచ్చే బుక్స్ వీటితో నీకు సరిపోదు, ఇంకా నీకు చాలా చదవాలి అంటే నీకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ కావాలి. ఇవన్నీ జరగాలనే మీ మదర్స్ కూడా అమౌంట్ అకౌంట్ లో వేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. ఆ విషయం మీరు అందరు కూడా గమనించండి. స్కూల్లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీకు ఏదైనా టాయిలెట్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, లైట్లు కానీ, ఇంకే ఇబ్బంది అయినా తప్పకుండా ఇక్కడి నుంచి మా వారు కూడా టీడీపీ నాయకులు ఇక్కడికి వస్తారు, చూస్తారు. ఒకవేళ గవర్నమెంట్ నుంచి మీకు అది అవ్వకపోతే ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ పట్టుకొని మీకు ఇబ్బంది కలగకుండా చేయించే బాధ్యత మేము అందరం తీసుకుంటాం.